ఈ వర్తమాన సంఘం మనకు ఒకటి ఉంది అన్నాడు. అది ఏమిటి అని అడిగినప్పుడు అది పరిశుద్ధాత్మ అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ ఆ యొక్క మరి అది పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అన్నాడు. కనుకనే మరి ఆ నీతీకరణం తర్వాత శుద్ధీకరణం తర్వాత ఆత్మ యొక్క బాప్తిస్మము అని చెప్పబడింది. కనుకనే నా వెనక వచ్చేవాడు నేను నేలతో బాప్తిస్తున్నాను కానీ ఆయన అగ్నితో బాప్తిస్తాడనే మాట మన ప్రవక్త దాన్ని విశదపరిచారు. దానికైతే మనకెంతో అర్థమైంది. కనుకనే అగ్ని బాప్తిస్మ మనం పొందింది సంఘము. అగ్ని బాప్తిస్మ యొక్క వర్తమానంలో సంఘం కొనసాగుతూ ఉంది. అదే పరిశుద్ధాత్ముడు లేని సంఘములు కోకొల్లలుగా ఉన్నాయి. మత సంస్థలకి పరిశుద్ధాత్మ ఉండదు అన్నాడు, మత శాఖలకి పరిశుద్ధాత్మ ఉండదు. ఇప్పుడు యూదుల మధ్యన పరిశుద్ధాత్మ లేదు. అటు ఇటు తిరగండి, చాలాసేపు మనం వర్తమానం చూడవలసి ఉంది ప్రియులారా. కనుకనే పరిశుద్ధాత్మను మనము పొందవలసి ఉంది అన్నాడు. ఆ పరిశుద్ధాత్మ కొరకు జీవించవలసి ఉంది అన్నాడు. ఏదైతే సత్యమో అని మనం తెలుసుకున్నామో దాని కొరకు మాత్రమే మనం జీవించాలి. సత్యాలు 4-5 రకాలు ఉంటాయా? ఒక్కటే ఉంటుంది సత్యం అనేది. నేనే సత్యము అన్నాడంతే. జీవములు 5-6 రకాల జీవాలు ఉంటాయా? అది వేరు ఉండొచ్చు. మానవ జీవము, వృక్ష జీవము, కానీ అది వేరు. సత్యం అనేది ఒకటే, మార్గం కూడా ఒకటే, ఆయనదే మార్గం. కానీ కోట్లాది ప్రాణులకి జీవం ఇచ్చిన దేవుడైన కనుకనే ప్రియులారా ఈ వర్తమాన సత్యము ఒక్కటే. కనుకనే అందుకనే సంఘము మీకోసం మీరు జీవించక మీరు క్రీస్తు కొరకు జీవించండి. మీరు ఎవరి కోసం జీవించాలి అంతే. అప్పుడు మన జీవితము ఆయన కోసం ఖచ్చితంగా మరణిస్తుంది. అవునా? చచ్చిపోవడం నా కోసం మరణించిన వాడు నావాడు కాడనే మాట విపరీతార్థం తీశారంటే ఇలాగా 33 ఏళ్ళ నుంచి భక్తిని కొనసాగిస్తున్నాను, వృద్ధాప్యానికి వచ్చాను, తర్వాత ఆయన కోసం జీవిస్తున్నప్పుడు ఇది ఏమవుతుంది? చచ్చిపోయినప్పుడు ఇది ఆయన కోసం జీవించిన జీవితం అవుతుంది. ఇది నా కోసం నేను జీవించట్లేదు. సంఘము కూడా మీకోసం మీరు జీవించకూడదు. ఆయన కోసం జీవించినప్పుడు ఆ జీవముని తిరిగి తీసుకునే హక్కుని మీకు ఉంటుంది. నేను అలాంటి పని చేస్తున్నావంటే జీతం నీకు దానం కాదు, జీతము నీ యొక్క హక్కు. కనుకనే సంఘము లోకం యొక్క మాదిరిని కోరుతున్నది అన్నాడు. నీ పొరుగువారు ఎవరైనా జీవించొద్దు అన్నాడు. నీ పొరుగువారు చూడు, అనేక అవతార పురుషులు ఉంటారు, అవతార స్త్రీలు ఉంటారు, అనేక రకములుగా అవతరిస్తారు. వారి కొరకు నీవు జీవించకూడదు. నీ పొరుగు వారి వల్ల నీవు జీవించకూడదు, కానీ వారి నీ వల్లే జీవించాలి. అర్థమైందా? మనము లోకం యొక్క మాదిరిని తీసుకోకూడదు, వాక్యం యొక్క మాదిరిని తీసుకోవాలి. ఏ మాదిరి? అది అందులో పాపం లేదండి. పాపరహిత జీవితం ఇది. పాప సహితంలో నుండి పాపరహితులను చేసిన దేవుడండి ఆయన. జనులకి అపోహలు ఎక్కువ ఉంటాయి, పాపరహితులు మనము. కనుక దేవుని ప్రజలై ఉండి లోకం యొక్క ప్రజలుగా జీవించడానికి సంఘం ఇష్టపడుతుందంటే దేవుని ప్రజలయ్యండి. లోక ప్రజలుగా జీవించడానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారంటే 6 అడుగు వేయలేము ముందుకి. 6 అడుగులు కాదు, 6 సంవత్సరాల అడుగులు కాదు, 6 అడుగు ముందుకే లేవు. ఆ దినమో ఎవరేమనుకుంటారంటే నేను బైబిల్ తీసుకుని ఆ ఊబులోంచి రాలేను. నేను 33 ఏళ్ల క్రితం మాట ఇది. అవునా? ఆ తోటలోంచి ఆ బురదలోంచి చక్కగా బయలుదేరి నేను సంఘానికి వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. కనుకనే ఏది విసర్జించాలో దానినే విసర్జించాలి. బూతులు, అబద్ధములు, అశ్లీల నీచ ఆలోచనలు అన్నీ బూతులు మాట్లాడుకున్నామండి. బూతులు కుప్ప అక్కడ ఉంది, బూతుల కొండ అక్కడ ఉంది. మనం ఆడే బూతులు, మన ఆడే మాటల యొక్క కొండ అక్కడ ఉంది, మన ఆడే అబద్ధం లెక్క కొండ అక్కడ ఉంది. అవి వచ్చి నీతో మాట్లాడితే అంటే ఒక దినాన్ని. అందుకనే నోరుని ఏం చేసుకోవాలి అంటే అబద్ధములు ఆడని నోరు,
దుర్భాషలాడని నోరు, ఇతరులను శపించని నోరు నీకు కావాలి. మూడు రకాలు. అందువల్ల ఏంటంటే మరి ఎవరు మన నోరు మన మరణానికి అప్పగిస్తుంది ఒక దినాన్ని. ఎంత కృపాసహితంగా మాట్లాడాలో అంత కృపాసహితంగా మాట్లాడాలి మనము. అందుకనే సంఘము దేవుని పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్నట్టండి. నీతిగల సంఘమే దేవుని యొక్క పెండ్లి కుమార్తెగా పిలువబడుతుంది. పెండ్లి కుమార్తెగా పిలవబడ్డది మామూలు విషయం ఏం కాదు. నేనేం చెప్పాను, ఎస్తేరు ఒక రాణి అగటకు పోటీ పడింది. 100,000 మంది రాణులు వచ్చారు, రాణులు అవుదామని. దేశాల నుంచి వచ్చారని నేను మాకు చెప్పేశాను. మరలా ఎందుకు చెప్తున్నాను, మన సహోదరులు వింటారు. ఇప్పుడు అక్కడ ఏపీఆర్ కాలనీ అర్థమైందా? ఏమన్నాను? రాణి అవ్వడానికి పోటీ పడుతుంది వాళ్ళతో పాటు. వాళ్ళన్ని రకాల రంగులు పూసుకుని అనేక రకముల ఆకర్షణీయమైనటువంటి, కానీ ఏ రంగులు పూసుకోకుండా సాధారణ స్త్రీ వలె ఉంది. వాళ్ళెవ్వరిని దేవుడు రాణిగా ఎంచలేదు. దేవుడు ఎస్తేర్ని ఆ రాజు కొరకు రాణిగా ఎంచింది దేవుడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని భార్య ఉండడానికి పోటీ పడాలి, దేవుని వధువుగా ఉండడానికి పోటీ పడాలి, దేవునితో యుగయుగంలో సదాకాలము జీవించడానికి సంఘము పోటీ పడాలి. ఆమె పోటీ పడి ఏం చేసిందంటే రాణి అయిపోయింది. రాజుకి ఎంత అధికారం ఉందో రాణికి కూడా అంతే అధికారం ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక, హల్లెలూయా. కనుకనే తిరిగి జన్మించకపోతే క్రూరముగా ఉంటారటండి. ఎలా ఉంటారు? క్రూరమైన మనస్తత్వం కలిగి ఉంటారు, క్రూరముగా ఉంటారట. వారికి ఉన్న ప్రేమ లోకముతో పంచుకుంటారట. వారికి ఉన్న ప్రేమనే సంఘముతో దేవునితో కాదు పంచుకోవడం, లోకస్తులతో పంచుకుంటారట తమ ప్రేమని. కనుకనే ప్రియులారా, వెళ్ళకూడని స్థలములకు వెళ్ళిపోతారు. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని కోరుకుంటారు. వెళ్ళకూడని స్థలాలకే ఆదివారమే వెళ్ళిపోతారు. ఏమైంది అంతనే? ఆవిడన్నట్టుగా రాకడొచ్చి వెళ్ళిపోయారా? ఏమైపోయారు? మనం మిగిలిపోయామా? కాదు. ఆదివారమే విశ్రాంతి దినాన్ని దొంగిలించడానికి, ఆరాధన దినాన్ని దొంగిలించడానికి, పునరుద్ధాన దినాన్ని దొంగిలించడానికి ఈ రోజునే ఎన్నుకుంటారు. దొంగలుగా అవతరిస్తారు. తప్పు. కనుకనే ప్రియులారా, కనుక ఒక నిజమైన వధువు యేసుక్రీస్తు యొక్క రక్తమును మోస్తూ, యేసుక్రీస్తు యొక్క ప్రశస్త రక్తమును ఆమె మోస్తూ, నా ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి తిరుగుతుందట. పాత నిబంధనలో ఒక మాదిరి చూపించాడు. దీనికి 2 పక్షులను తీసుకొచ్చారు. ఒక పక్షి యొక్క రక్తం మరొక పక్షి మీద ప్రోక్షించబడింది. ఒక పక్షి ఏమైంది? చంపబడింది. మరొక పక్షి యొక్క రక్తం మరొక పక్షి మీద ప్రోక్షించబడింది. ఆ పక్షి ఏమైనా వెళ్ళిపోతుంది? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వెళ్ళిపోతుంది. భూమి తన వధువు యేసుక్రీస్తు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్పుకుంటా పోతుంది. అది అంటే మన జత పక్షి యొక్క రక్తము మన మీద ప్రోక్షించబడింది. ఇంత సాపీగా వర్తమాన సత్యమును బోధిస్తూ ఉంటే చిన్న మాటకి నీకులాగే నేను వచ్చాడని నమ్ముతున్నాను. అదే ప్రధానమైన రాకడ కాదంతే. అవునా? అదే రాకడా? ఆ ప్రవక్త కోసం వచ్చి వెళ్ళిపోయారు. అది నిజమా? అది ఎంత బాధగా అవతరించిందో దినమో. సాతానుడు దాన్ని పొదుగుతాడు. జిల్లాలకి, రాష్ట్రాలకి, దేశాలకి పొదుగుతాడు. దానికి జనం సృష్టించబడతారు. పోనీ ఎలా వచ్చాడో చెప్పు, అది లేదు. పోనీ ఎలా రాలేదో నేను చెప్తాను. 18 పేజెస్ మెసేజ్ ఉంటుంది నేను తయారు చేసింది. ఏదైనా వివాదం తలెత్తితే కూర్చుని మాట్లాడుకోవాలి. అంతే ఫోన్ చేసి దీని అర్థమేంటండి? ఒక పద్ధతి ఉంది. నాకు కుటుంబం ఉండేది ఇక్కడికి వచ్చిన కొత్తలో. వాళ్ళ ముగ్గురు కూర్చుని మాట్లాడుకునేవారు. ఈ దినం అలా లేదు.
ఏదైనా ఒక చిన్న సమస్య తలెత్తినా, చిన్న సంతోషం వచ్చినా అందరూ కూర్చుని మాట్లాడుకోవాలి. అది దైవ పద్ధతి. అది ఈ మొఖం వేయటం ఆ మొఖం ఇటు పెట్టి ఇలా పెట్టి అలా పెట్టి అడిగితే అది ఏమీ ఉండదు. మేము నలుగురు ఉన్నాం, మేము కూర్చుని మాట్లాడుకోవాలి. దాని సమస్యని మేమే పరిష్కరించుకోవాలి. అప్పుడు అది ఒక ఆత్మసంతృప్తి. ఆడి ఎట్టుము ఇటు తెట్టుము ఆడి నట్టుము ఇటు అంటే కుదురుతుందా? హల్లెలూయా. అది ఆ నైజం మనలో ఉండదండి. అటు నిజమైన సంఘము. అలాగే సంఘం ఉన్నప్పుడు ఆ సంఘానికి ఎవరైనా వస్తారు. ఎలా ఉన్న సంఘమో? ఐక్యత కలిగిన సంఘము. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కేకలు పెడుతున్న సంఘం మీదకి జనులు వస్తారని చెప్పాడు ప్రవక్త. నువ్వు ఏది సత్యమని నమ్ముచున్నావో దాని కొరకు నేను నిలబడవలేను. అది సత్యమని చెప్పినప్పుడు వెళ్ళిపోవడం మంచిది. 5:30 ఏళ్ళు ఉండడం ఎందుకు? 5:30 ఏళ్ళు ఉండడం దైవచిత్తం అని నేను అనుకున్నాను. సంఘము భూమికి ఉప్పుగా ఉన్నది, ఉప్పు వలన దాహం పుట్టునన్నాడు. కనుక ప్రియులారా, సంఘం ఎలా ఉంది? లోకమునకు ఉప్పుగా ఉంది. మీరు లోకమునకు ఉప్పుగా ఉన్నారు. అనేకులకు ఆత్మీయ దాహమును తీర్చువారిగా ఉన్నారు. పార్ట్ 3గా దీనికి వస్తుంది. చూద్దాం ప్రియులారా. గత వర్తమానంలో కొన్ని మాటలు ఇందులో వస్తున్నాయి. సంఘము లోకముతో బయలు వెళ్ళిపోయిందండి. సంఘం ఏమైంది? అసలు ఇవాళ వర్తమానం సంశయం నీ బలం ఎక్కడికి పోయిందని వర్తమానం తీసుకోవాలి. సంఘము లోకముతో బయలు వెళ్ళిపోయింది. సంసోను దెలీలాలతో వెళ్ళిపోయాడు. కేథలికులు ప్రొటెస్టెంట్లు లోకముతో. ఇవాళ వర్తమాన సంఘం కూడా అదే జరిగింది. దుర్బాధికి వెళ్ళిపోయింది. అరుపులు కేకలు జై జై. దేవుడి చెప్పకపోతే అది ఒక సస్పెక్టెడ్ థింక్ అయి ఉంటుంది అని కదా. దేవుడు చెప్పుల మూలంగా, దుర్బోధన చెప్పుల మూలంగా ప్రాణాత్మలు తెప్పరిలే దేవుడు తన పిల్లలకి తెలియచేస్తాడట. అబ్బబ్బబ్బా. కనుకనే సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది? లోకంతో కలిసి వెళ్ళిపోయింది. నువ్వు నూనె నీళ్లను మెళుతూ చేయలేవు. పరిశుద్ధాత్మ దురాత్మని కలిపి నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు. అది ఎలా లేకపోతే ఇది ఎలా లేకపోతే ఎటు వెళ్ళాలో నీకు తోసనే ఉంది. దయ్యం మేకాయలోనే ఉంది ఆత్మ. మిగతా 401 మందిలో లేదు. అది ఆత్మ ఎవరిలో ఉంది? మిగతా 401 మందిలో ఏముంది? ఒక వ్యక్తి యొక్క ఆత్మను అధిగమించడానికి అంతమంది ఉన్నారు అక్కడ. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒక వ్యక్తిలో ఉన్న ఆత్మను అధిగమించడానికి 401 మంది నుంచాడు సాతానుడు. ఆ ఒక్క వ్యక్తిలోనే దేవుడు తన వాక్యమును ఇచ్చాడు. ఆ ఒక్క వ్యక్తి కోటలో జీవించలేదు, కొండ మీద జీవిస్తున్నాడట. ఆ ఒక్క వ్యక్తి ఎక్కడ జీవిస్తున్నాడు? కోటలోనా? కొండ మీద జీవిస్తున్నాడు, గుడిసెలో. దేవునికి రోషం ఉందటండి. అందుకనే అనేక మార్లు తన ప్రజలను చెరబట్టాడట. రోషము కలిగి తన దేశమును, తన సొంత ప్రజల యొక్క దేశంను విడిచిపెట్టాడట. ఆయన రోషము కలిగి సంఘ శాఖలను విడిచిపెట్టాడటండి. విశ్వా సేవకుని అంతగా శోధించకూడదండి. దేవుడు గౌరవం కోరినట్టండి, తాను గౌరవింపబడినట్టండి. సేవకుడు ఏం చేస్తాడు? గౌరవం కోరుకొనును, తన వారు గౌరవమును పొందుకొనవలెను. దేవుడు మనల్ని గౌరవించాలని కోరుతున్నాడు. మనం ఇతరుల చేత అగౌరవించబడాలని కోరుకోవట్లేదు. సంఘము దేవుని గౌరవిస్తుంది, దేవుని ప్రేమిస్తుంది, దేవునిని ఘనపరుస్తుంది తన నోటితో. ఎవరిని విడిచిపెట్టాడు? యూదులను. ఎవరిని విడిచిపెట్టాడు? సంఘశాఖలను. ఎవరిని విడిచిపెట్టాడు? ఇందులో 36 రకాల బాధలు. వాళ్ళని కూడా అదేం చేసింది? తరిం పట్టుకుని నీటి చేసింది బయటికి. నమ్మరండి. ఒక విషము తినిన వెంటనే చచ్చిపోతాడు.
ఈ ఈ ఆత్మీయ సత్యము నుండి వెళ్ళిపోయిన వారి యొక్క ఆత్మ వెంటనే చచ్చిపోతుంది అన్నాడు. శరీరం కాదు, వెంటనే ఏమవుతే ఎట్ ద సేమ్ టైం ద స్పిరిట్ ఆర్ సోల్ ఈజ్ డైడ్. ఆ వెంటనే ఆత్మ చచ్చిపోతుంది. కానీ మేము బాగున్నాం, తింటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం, సంపాదిస్తున్నాం, తెలివిగా ఉన్నాం, మితముగా మాట్లాడుతున్నాం, వాక్యానుసారంగా ఉన్నాం అని అనుకుంటారట. బట్ ఆత్మ ఎప్పుడో చచ్చిపోయింది. అది వారికి తెలియదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ విడిచిపెట్టింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ, దేవదూతలు, కృప, ప్రార్థన జవాబులు, స్వస్థతలు, దేవుని ఎదురుని కళలు, ఎంత భయంకరం అర్థం చేసుకోండి. ఇవాళ సంఘశాఖలకి కళలు లేవు, స్వరము లేదు, ప్రార్థనకి జవాబులు, కృప లేదు, ఏమీ లేదు అక్కడ. అయినను సరే ఏం చేస్తున్నారు? ఆయన ఇంకనూ ఆరాధిస్తూ ఉన్నారు. ఆరాధన తన చిత్తానుసారమైంది కాదు అన్నాడు. అది దుర్బోధనప్పుడు ఇది సద్బోధన అర్థం వస్తుందా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టేశాడు. క్రీస్తు ఒక మచ్చలేని ఒక ప్రశస్తమైన పెండ్లి వధువును తన కొరకు కలిగి ఉన్నాడు. ఆ పెండ్లి వధువు కొరకే ఒక వివాహ ఉత్సవమును, మహోత్సవమును కలిగి ఉన్నాడు. మచ్చలేని ఒక మచ్చలేని, ఒక మరకలేని, లేకపోతే ఒక ముడత మచ్చ డాగు లేని ఒక ప్రశస్తమైన పెండ్లి కుమార్తెని దేవుడు కలిగి ఉన్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను పెండ్లి విందుకు ఆహ్వానించి ఎందుకు వస్తున్నాడు? పెండ్లి విందుకు తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. 3.5 సంవత్సరాలు అక్కడ పెండ్లి విందు ఉంటుంది. 3.5 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు ఉంటాయి. ఆ 3.5 ఇక్కడ శ్రమ ఉంటే యూదుల మధ్యకి మళ్ళీ యేసుక్రీస్తు నామమును మోసుకుపో ప్రవక్తలు వస్తారు. అక్కడ మరలా ఏమవుతుంది? వాళ్ళని రక్షించడానికి 3.5 ఏళ్ళు పడుతుంది. అప్పుడు మొత్తం మంద ఒకటి భూమి మీదకి వస్తుంది. 1000 ఏండ్లు అది పరిపాలిస్తుంది ఆయన. అప్పుడే పరదశకి వెళ్ళిపోయామా? ఆ మాట అడిగితే మళ్ళీ దాన్ని తిప్పి తిప్పి నానా రకాలుగా చెప్తున్నారు. అది ఎవరికి అర్థం అవట్లేదు. మేము అలాగనలేదు, ఇలాగనలేదు. సంఘము ఎత్తబడలేదు. సంఘము ఎత్తబడబోతుంది. పరదేశంలో 3.5 ఏళ్ళు ఉండబోతుంది. అది భూమి మీదకి వస్తుంది. 1000 ఏండ్లు ఆయనతో జీవిస్తుంది. అది తర్వాత నిత్య జీవంలోనికి వెళ్ళిపోతుంది. అందుకనే వివాహ మహోత్సవమును ఆయన తన భార్య నిమిత్తం ఎవ్వరు ఎక్కడ భూమి మీద పెళ్లిళ్ళు జరిగినా విందు ఏర్పాటు చేశారు. సత్య పెళ్లికి వెళ్ళాను నేను, ప్రయాసతో వెళ్ళాను. మంచి విందు ఏర్పాటు చేశారు. కక్కలు, మొక్కలు, చేపలు. ఒక మరి పెండ్లి అంటే అలా జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన పెండ్లి. ఒక ప్రముఖులందరూ మంది వచ్చారు. నేను చాలా సంతోషించాను. పాస్టర్లు నన్ను పిలవకుండా వెళ్ళి తినేస్తున్నారు. ఒక కాయగూరల భోజనం ఎక్కడో అంత కూర్చొని తినేసాను నేను. అర్థమవుతుందా? ఏం చేశారు పెళ్లి తర్వాత? పెళ్లి భూమి మీద అయిపోయింది, విందు పరలోకంలో. భూమి మీద నువ్వు పోరాడి గెలిచావు, కానీ కిరీటం పరలోకంలో. ఇక్కడ ఏమేమవుతావు? కిరీటము అక్కడే, విందు అక్కడే. అర్థమవుతుందా? ఆమెన్, హల్లెలూయా. పోరాడి గెలవలసింది ఇక్కడ, బహుమానం పొందవలసింది అక్కడ, వివాహం జరిగింది ఇక్కడ, విందు జరగబోతున్నది అక్కడ. మనం విందులో ఉన్నామా? వాక్యం యొక్క విందు జరుగుతుంది ఇప్పుడు. అది పరిశుద్ధాత్మ విందు అక్కడ జరగబోతుంది. నిజమైన విందు ఉంది ఇక్కడ. వాక్యం యొక్క విందు ఉంది. ఇప్పుడు ఆరాధన ఏం చేస్తాం? మేము ఒక చిన్న విందు చేస్తాం. అది భోజనం యొక్క వింది. నెలకొకసారి ప్రభురాత్రి భోజనం యొక్క విందు చేస్తాం. 3 విందులు అక్కడ ఉన్నాయి. ఈ కొట్టివేయబడతాయి. అక్కడ నిజమైన విందు కూడా ఉంటుంది. ఎంత స్పష్టత ఉందండి వాక్యంలో. ఎవరెవరి వర్తమానములు విని మాతో తిరిగారు, స్వస్థతలను చూశారు, అద్భుతాలు చూశారు. తప్పు పట్టుకోవడానికి సంఘానికి వస్తే నాలో తప్పులు దొరుకుతాయి. అర్థమైందా? ప్రవక్త ఏమన్నాడు? తప్పులు పట్టుకోవడానికి సంఘానికి వస్తే మీలో మీ తప్పులు దొరికితే నా తప్పులు మీకు దొరుకుతాయట. తప్పులు పట్టుకోవడానికి రావద్దన్నారు. ఎక్కడ తప్పు దొరుకుతుందని ఎదురు చూశారు వాళ్ళు. అవునా? చిన్న చిన్న లోపాలు ఉంటాయి. నేను
ఆయన ఉద్దేశించి అనలేదు, కానీ వర్తమానంలో చెప్పాను ఒకసారి. తప్పులు పట్టుకోవడానికి నువ్వు అలా వచ్చినట్లయితే నాలో దొరికితే ఆళ్లలో కాదు, ముందు నాలో దొరికితే తప్పులు అన్నాడు ప్రవక్త. అంత దివ్య ప్రవక్త తన నాలో కూడా నీకు తప్పులు దొరుకుతాయని చెప్పాడు. దేవుణ్ణి ఆరాధించడానికి మందిరానికి రా. ఎప్పుడు ఇటు దొరుకుతాడంటే ఎప్పటికప్పుడు దొరుకుతాను, ఏదో తప్పులు పట్టుకుంటావు. అవునా? చూసారండి, నీతి కోసము, దేవుని వాక్యం కోసము, వర్తమాన సత్యం కోసం నిలబడిన వాళ్ళల్లో మీరు ఏ తప్పు పట్టుకోలేరు. మొర్దెకై క్షమించాలి, అతని పేరండి అహష్వేరోషు. పెద్ద విందు చేయించాడు. పెద్ద విందునే, ఆ విందుకి సామంతరాజులందరినీ పిలిచాడు. అని తన భార్యను ఆ యొక్క సామంతరాజులందరికీ పరిచయం చేయటానికి రమ్మన్నాడు. రాణిని తీసుకురండి, పరివారంతో రాణిని నేను రాను అంది. భర్త మాట వినకపోవడం అని చాలాసార్లు చెప్తాను నేను, 100 మార్లు. భర్త మాట వినరండి భార్యలు ఈ కాలంలో. భార్య మాటే భర్తని దినం వచ్చింది. ఇది స్త్రీయుగం అని చెప్పాడు. అది అమెరికా నుండి ప్రపంచం అంతా పాకింది. ఇది ఏ యుగం ఇది? అందుకనే భర్త మాట భార్య, అది ఆనాడు ఎక్కడ అహష్వేరోషు మహారాజు కాలం నుండి అది బయలుదేరింది. భర్త యొక్క ఆజ్ఞను ఏం చేసింది? విసర్జించింది. ఆయన ఏం చేశాడు? ఆమెను విసర్జించాడు. ఆయన ఏం చేశాడు? అది ఆమెను పట్టపు రాణిగా పక్కకి తప్పుకోమన్నాడు. పట్టపు రాణిగా వేరొక రాణిని నాకు ఏర్పాటు చేయమన్నాడు వెంటనే. అర్థమైందా? ఈ యొక్క రాజుగారి యొక్క భార్య అని తప్పించి పక్కకి రికార్డింగ్ జరుగుతుంది. ఎప్పుడైతే రాజు యొక్క ఆజ్ఞను రాణి ధిక్కరించిందో వెంటనే విడిచిపెట్టాడండి. వేరొక రాణిని నాకు భార్యగా ఏర్పరచమన్నాడు అంతే. అందుకనే ఎస్తేరు పోటీపడి రాజు యొక్క భార్యగా ఎన్నిక చేయబడింది. ఈ యుగమంతా స్త్రీది. స్త్రీ వలన పురుషుడు నశించిపోతాడు. స్త్రీని జయించాలి. శరీరాశను, నేత్రాశను, జీవపటంబమును, సంగము జయించాలి. ఆమేన్, హల్లెలూయా. అలా జయించినప్పుడు పురుషుడు ఓడిపోతాడు, సంగమం ఓడిపోతుంది. ఇదే అమెరికా స్త్రీ దేశం అటండి. అమెరికా స్త్రీ దేశం. స్త్రీ దేశం. నువ్వు స్త్రీలను ద్వేషిస్తూ ఉన్నాడు. నేను స్త్రీలను ద్వేషించను. వారి తప్పుని వారికి నేను చెప్తున్నాను. వారు ఏ తప్పులు ఉన్నారో చెప్తున్నాను నేను. తమ తప్పులను తమ గ్రహించగా వారు సాగిపోతూ ఉన్నారు. సంఘం ఏం చేస్తుంది? దేవుడు సంఘమునికి బోధిస్తాడు. ఎవరితో ఏం మాట్లాడాలో బోధిస్తాడు. తమ తప్పులను తాను సంఘమునికి బయలుపరుస్తాడు. ఇది నా నిమిత్తం మాట్లాడాడు అనుకోవాలి. ఆ రాజు ఆ వారం వెళ్తారని నేను అనుకోవాలి. ఆ వారం ఏమన్నాను? జనులు మా ఎదురు నుండి వెళ్ళిపోయినా పరిశుద్ధాత్మ మా ఎదురు నుండి వెళ్ళదన్నమాట. ప్రవచనాత్మకంగా మాట్లాడింది వర్తమానం అంతా. దేవుడు మాట్లాడువాడు. దేవుడు మాట్లాడువాడు. సంగమ లోకముతో వెళ్ళిపోయినది. లోకమే కళలతో కొట్టుకొని పోవచ్చున్నది. లోకమే కళలతో ఏమవుతుంది అంటే నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ప్రత్యేకతను కాపాడుకోవాలి. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అన్యులతో మిళితమైపోతే నీ భక్తి నిలబడతావు. నీ భక్తి నీలో నిలబడతావు. అది ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. హిందువులు మహమ్మదీలు కలుస్తారా? లేకపోతే సిక్కు మతస్థులు ఇతర ద్రోపి లేకపోతే గట్టాలి కదా మహమ్మదీలు కలుస్తారా? కలిసి కానీ ఈ క్రైస్తవులు లోకంతో కలిసిపోతారు. చాలా సులువుగా కలిసిపోతారు. ప్రత్యేకతను కాపాడుకోలేరు. భక్తి నటిస్తే నటన వెల్లడవుతుంది. భక్తిని నటిస్తావా? భక్తి జీవించాలి. భక్తి కొరకు జీవించేవాడు క్రీస్తు కొరకు జీవించేవాడు తెలిసిపోతాడు. నటించేవాడు నటన ఎప్పుడైనా వెల్లడైపోతుంది.
ఏమైందామే? తన భర్తను నిరాకరించినప్పుడు ఏమైంది? ఏమైంది? భర్త నిరాకరించాడు భార్యని. భర్త ఏం చేశాడు? అది అలా రండి. అంతే మరి. రాజాజ్ఞ ఎలా ఉంటుందండి? మామూలుగా ఉండదు. అది తీవ్రంగా ఉంటుంది, తీక్షణంగా ఉంటుంది. అలాంటి తీర్పులు ఉంటాయి. ఇప్పుడు మనకు భర్త ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. భూమి మీద ఆయన ఒక భార్యని కలిగి ఉన్నాడు. నేను ఒక విషయం చెప్పినా, భర్త పరలోకం ఉంటే భార్య భూమి మీద ఉంది. పోరాడగలవలసింది ఎక్కడైనాను? బహుమానమో వివాహం చేసుకున్నది ఎక్కడ? విందు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? భర్త అయి ఉన్నాడు. సంఘానికి ఏమి ఇవ్వబడింది? వర్తమానం ఇవ్వబడింది. దాని ప్రకారం జీవించకపోతే వస్తువులు ఏమవుతుంది? విడనాడబడుతుంది. వస్తువుని భార్యగా ఉంచుకోలేదు ఆయన, విడిచిపెట్టాడు ఆయన. యూదుల్ని తన భార్యగా ఉంచుకోలేదు, ఆమెను విడిచిపెట్టాడు ఆయన. సంఘశాఖలను తన భార్యగా ఉంచుకోలేదు, విడిచిపెట్టాడు. భర్త ఆజ్ఞకు లోబడింది ఎవరైనా సరే విడిచిపెడతారు. అందుకని వాక్యమునికి లోబడింది సంఘం ఉంది భూమి మీద. దాన్ని ఎప్పుడో విడిచిపెట్టాడు. అక్కడ దేవుడు తన ఆత్మను ఉంచలేదు. తన వాక్యమునో, తన వర్తమానమునో, తన దేవదూతలను, తన కృపను అక్కడ ఏమి ఉంచాడో దేవుడు బయలుపరిచేది చెప్పలేకపోయానండి. దుర్బోధని. నాకు వచ్చిన కళలు ప్రత్యేకమైన కళలు. ఆ కళలో ఇది ఒక కళ. ముందు పురుషుడు వచ్చాడు, దాడికి వెళ్ళిపోయాడు. తర్వాత స్త్రీ వచ్చింది, వెళ్ళిపోయింది. స్త్రీ పురుషులు కలిసి వచ్చారు, వెళ్ళిపోయారు. దేని నిమిత్తం వచ్చారు? దాడి. ఆ రోడ్డు మీద గీట్ చేశాడు, ఇదేమో జనాన్ని గీట్ చేసి మొత్తం బోధ ద్వారా మమ్మల్ని దుర్బోధన గీట్ చేయాలనుకున్నారు. కానీ దెయ్యం యొక్క పప్పు ఎన్నడూ ఉడకదు. ఈ వర్తమాన సత్యం వింటారు పాపం వాళ్ళు. ఎప్పటికైనా సత్యం గ్రహించే విధంగా చేయి ప్రభు అని ప్రార్థిస్తున్నాను నేను. అందుకనే నువ్వు ఏది సత్యమని నమ్ముతున్నావో ఆ సత్యము కొరకు నువ్వు నిలబడాలి. అది ఏది దేవుడని నమ్ముతున్నావో ఆ దేవుని కొరకు నిలబడాలి. లోకస్తులు చూడు, తమ లోకం కొరకు నిలబడతారు. దేవుని కొరకు నిలబడుట, దేవుని పక్షముగా పోరాడుట, పోరాడి గెలుచుట. బహుమానం అక్కడ పొందుతావు, విందును అక్కడ పొందుతావు. అక్కడ నీ భర్తకి సమక్షంలో నీ విందు మరి పొందుతావు. నువ్వు గెలిచిరాని భూమి నీకు వదిలిపెట్టేసాడు. నేను దెయ్యం మధ్యన వదిలిపెట్టాడు, దెయ్యపు దూతల మధ్యన వదిలిపెట్టాడు. నేను గెలిచినట్లుగా నువ్వు గెలు అని చెప్పాడు. నువ్వు గెలడానికి నీ దేవునికి ఆయుధాలు ఇచ్చాడు, నీకు సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు, గెలవడానికి దేవదూతలు ఇచ్చాడు, పరిశుద్ధాత్మలు ఇచ్చాడు, వాక్యం నేను ప్రత్యక్షతలు ఇచ్చాడు, సర్వాంగ కవచం ఇచ్చాడు. నువ్వు గెలిచిరా. ఏమి ఇవ్వకుండా గెలిచిరామంటే దేవుడు ఎవడని? మన సరిహద్దులు సైనికులకి ప్రభుత్వం ఏమివ్వకుండా గెలిచిరామంటే వాళ్ళు గెలవగలరండి? అంతమంది మార్పలం అంతా మోపు చేసి అప్పుడు వాడు గెలుపుని తీసుకొస్తాడు. దేవుడు అన్యాయస్తుడు మాత్రము కాదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అందువల్ల సంగము భూమికి ఉప్పు. ఉప్పు మీద వర్తమానం ఉందండి, ఒకటే సాల్ట్, దాని వర్తమానం పేరు. ఎప్పుడైనా చెప్తాను, చాలాసార్లు అనుకున్నాను, చెప్పలేకపోయాను. ఒకటే మాట తీసుకున్నాడు, ఉప్పు. లోకమునికి మీరు ఉప్పు అయి ఉన్నారు. నువ్వెంత మంచి కూర తెచ్చినా ఉప్పు అయిపోతే, 1000 రూపాయలు ఇచ్చి బోల్నేసి మటన్ తెచ్చాను, ఉప్పు అయిపోతే. మానవ జీవితం కూడా ఉప్పు లేకపోతే నువ్వు తినలేని పదార్థం అవుతుంది. అది మనలో ఉప్పు అని వాక్యము పడినప్పుడు నీ జీవితము రుచిగాను, మధురముగాను, మాధుర్యముగాను ఉంటుంది. ఉప్పు అని వాక్యం అయ్యాలి, అవునా? ఉప్పును వాక్యం నీలో పడినప్పుడు, ఉప్పును క్రీస్తుని దేవుడు నీలో పడినప్పుడు, ఉప్పును పరిశుద్ధాత్మ నీలో పడినప్పుడు మధురమవుతుంది జీవితం. ఇప్పుడు సంఘశాఖ ఉప్పు లేకుండా జీవిస్తుంది. వెళ్ళిపోయిన పిల్లలు మన దగ్గర నుంచి 100 మంది వెళ్ళిపోయి ఉంటారు.
వారందరూ ఏం చేశారు? ఉప్పు లేకుండా బతుకుతున్నారు. ఉప్పు చప్పని జీవితాలు. ఏ జీవితాలు? అలా ఉండకూడదు. యేసుక్రీస్తును లోకరక్షకుడైన దేవుడిని నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. ఈ వాక్యం యొక్క ప్రత్యక్షతని కలిగి ఉండాలి. సారవంతమైన జీవితం జీవించాలి. ఎక్కడో నీరు చప్పగా ఉంది, ఎలిషా ఉప్పు తెమ్మన్నాడు, ఉప్పు వేసాడు, అంతే, నీరు మధురం అయిపోయింది. ఉప్పు చప్పని జీవితంలో ఉప్పు పడితే ఎలా ఉంటుంది? అన్నీ పడ్డాయి, ఉప్పు పడలేదు, ఎలా ఉంటుంది? తినగలవా? లోకమునికి మీరు ఉప్పు అయి ఉన్నారు, లోకమునికి మీరు రుచిని కలిగించేవారు. ఉప్పు దాహం పుట్టించును, ఆత్మీయ దాహమును తీర్చు సంగమం. లోకం యొక్క ఆత్మీయ దాహమును తీర్చి సంగం అన్నాడు. కనుకనే ప్రియులారా, లోకంతో మిమ్మల్ని మీరు పోల్చుకొనవద్దు. లోకముతో, కొంతమంది లోకముతో తమను పోల్చుకుంటారు, లోకముతో తమతో మ్యాచ్ చేసుకుంటారు. మ్యాచ్ అవరు మీరు. అందుకని మీ పొరుగువారి వల్ల మీరు జీవించకూడదు. ఎవరి వల్లే? మీ పొరుగువారి వల్ల మీరు జీవించకూడదు. మీ పొరుగువారు మీ వల్లే జీవించాలి. నువ్వు ప్రత్యేక జీవితం జీవించాలి, క్రైస్తవ జీవితం జీవించాలి. ఒకప్పుడు దెయ్యానండి. 28వ ఏట నేను ఏమయ్యాను? 18, 28 దాకా ఏమయ్యాను నేను? ఒక దెయ్యపు జీవితం ఇప్పుడు జీవించగలనా? దెయ్యం నుండి దేవుని మర్చినప్పుడు దేవుని జీవితం జీవిస్తా ఉన్నాను నేను. ఈ సేవ చేస్తా అనుకున్నానా? ఆ చిన్న పల్లెటూరు నుంచి ఇక్కడికి వస్తామని మనం అనుకున్నామా? ఆ ఇల్లు వాకల్ని అన్ని విడిచిపెట్టి ఈ యొక్క సేవ చేస్తాం మనం అనుకున్నామటండి. ఆ దెయ్యపు జీవితం జీవితానని నేను. యూదులు యేసుక్రీస్తుని దెయ్యం అన్నారు. దెయ్యం చేసి పని ఓ మాట చెప్తాను, అదే కదులుతుంది అది ఇలా. ఏమన్నారండి? యూదులు యేసుక్రీస్తుని వారెవరో? వారే దెయ్యాలు. ఈయన ఏమంటున్నారు? దెయ్యము. దేవుణ్ణి దెయ్యం ఎప్పుడు చేయ ఒక పని ఉంది. దేవుని దెయ్యం అంటది, దెయ్యములను దేవుళ్ళు అంటది. అర్థమైనా? ఈ లోకంలో ఆయన మన దెయ్యం అంటే, ఈ లోకస్తులు ఏమంటున్నారు? దెయ్యాలనే దేవుళ్ళు. రివర్స్ చేసి చూపించారు. అదే గందరగోళం. మళ్ళా గందరగోళానికి వెళ్ళారు. నా దగ్గరికి వచ్చిన 100 మంది ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ బబులోనికి వెళ్ళిపోయారు. బైబిల్లోనికి వచ్చినట్టు వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? బబులోనికి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ తిరిగి ఆ గందరగోళానికి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కుతుంది ఏమిటి? పిచ్చి. ఏమెక్కింది? చేతపడి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇస్తారు మనకి సాయపడుతుంది. అక్కడే ఉంది హాస్పిటల్. నేను చూశానండి, వాళ్ళ ఊళ్ళో ఉంది. పిచ్చి ఆసుపత్రి అని రాయలేదు అక్కడ. ఉన్మాద చికిత్సాలయము. ఏం ఆలయం అది? అది ఇక్కడ అది ఉండదు. ఇక్కడ వర్తమానం ఉంటుంది, ఇక్కడ పరిశుద్ధాత్మ ఉంది, ఇక్కడ కృప ఉంది, ఇక్కడ దేవదూతలు ఉన్నారు. అందుకని ఇంకా కళలో రాకడైపోతే కళలు వస్తాయా? స్వస్థతలు వస్తాయా? రోగులు అవుతారా? మత్స్యము అమర్చతను ధరించుకోండి అన్నాడు. మత్స్యమా, ఇప్పుడు మనం మత్స్యతలో ఉన్నాము, అప్పుడు అమర్చతను ధరించుకుంటావు. ఇప్పుడు నాశనంలో ఉన్నాము, అప్పుడు నాశనమే కాని జీవితము లేదా మహిమదేహం దొరుకుతుంది. శరీరం రక్షించబడుతుంది, ఆత్మ రక్షించబడుతుంది. దయచేసి ఆత్మ దేవుని ఎత్తుకు వెళ్ళిపోద్ది అన్నాడు. అజ్ఞానము నేను ఈ సంఘము కాదు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అవును, ఎంత విమర్శించినా నాకు ఏమీ కాదు. చూద్దాం. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు భారీగా ఉండక, వాక్యమునకు లోబడక, లోక కార్యములతో తమను తాము సరిచూసుకొనిచున్నప్పుడు బుద్ధులేని కన్య అవుతాడు. ఏంటండి? క్రీస్తుకు భారీగా ఉండక, వాక్యమునకు లోబడక, లోక కార్యములతో తామును సరిచూసుకొనిచున్నవారు ఏమవుతారు? బుద్ధి లేని కన్యగా అవుతుంది. ఏ కన్యగా అవుతుందండి?
అటువంటి బుద్ధి లేని కన్యకను బట్టి ప్రవక్త ముఖము ఎర్రబారుతుందన్నాడు. అటువంటి బుద్ధి లేని కన్యకను బట్టి ప్రవక్త ముఖం ఏమవుతుంది? వర్తమానం ఉంది, ఎర్రబారుచున్న ప్రవక్త ముఖమని. ప్రవక్త ముఖం ఎర్రబారుతుంది, కండగడ్డలాగా అవుతుంది. మన ముఖము కూడా ఎర్రబడింది, కండగడ్డలాగా అయింది, తీసింది అది. అవును, అర్థమైందా? ఏమైంది? అందుకనే లోకముతో విజ్జోడిగా ఉండకు, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకు, సంఘశాఖలతో విజ్జోడిగా ఉండకు. నీ జోడి ఒకటి ఉంది, నీకు సంఘం ఉంది, నీకు దేవుడు, నీకు వర్తమానం ఉంది. నువ్వు ప్రయాణించవలసిన మార్గము నీకు నిర్దేశించబడింది. ఎవరైనా నీతో పాటు ప్రయాణించాలి తప్ప నీవు వారితో ప్రయాణించకూడదు. 10,000 అప్పించింది, తీసుకుని తింది, కృతజ్ఞతలు చెల్లించింది, అన్నీ జరిగాయి. తిరిగి నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావని ఫోన్పే చేసింది, స్లిప్లైనా రెడీ పెట్టు. అర్థమైందా? కృతజ్ఞతది. నువ్వు అవసరం తీర్చుకున్నావు, తిరిగి ఇస్తానన్నావు, సంవత్సరం పట్టింది, నెలలో ఇస్తానన్నావు, 6 నెలలుగా 9 నెలలుగా 12 నెలలైనా ఇవ్వట్లేదు, తిరిగి రివర్స్ అయిపోయావు. ఏమయ్యో, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు? నాకు ఇవ్వలేదు, నువ్వు నా అకౌంట్లో నువ్వు వేసిన డబ్బు పడలేదని చెప్పి. సంవత్సరం తర్వాత 9 నెలలకి 3 నెలల ముందు ఏమైంది? నీకు ఇచ్చిన డబ్బుని ఇచ్చేస్తానని చెప్పి నువ్వు నాకు ఇవ్వలేదు. అది ఎలా ఉంటుంది లోకం అంటే? అప్పుడు నువ్వేమవుతావు? మనస్తాపం చెందుతావు. ఏమవుతావు? మానవత్వం నీకుంది, అవతల వ్యక్తికి లేదు. ఈమె మానసికంగా సిద్ధపడింది, ఇక డబ్బు నాకు రాదు అని చెప్పి. ఆపదలు ఆదుకుంటే నేను చాలా పేదలు 3 పిల్లలతో ఉందండి. నేను 40 రూపాయలు సరుకులు కొనుక్కున్నాను, 10 మిగిలింది. వాళ్ళకి నీ అనకూడదు, చెప్పకూడదండి. ఇది అసలు ఈ చేత చేసి చేత తెలియకూడదండి. వాళ్ళ మనసు నాకు పాడైపోయింది. నేను మంచం మీద పడుకుని ఆలోచించాను, పేదలని కనికరించేవాడు యెహోవా కప్పించేవాడని. ఆ మాట వచ్చినప్పుడు నా ప్రాణం తెప్పండి. ప్రభువా, నేనే నీకు అప్పించాను, నాకు కొంత అప్పందు కొట్టి అని ప్రార్థించాను. చూశారండి, వాళ్ళు చూస్తే మీ ప్రాణాలు చలించిపోతాయి. 54 ప్రవక్త ఇండియాకి వచ్చినప్పుడు భారతదేశం ప్రజలు చూసి తన ప్రాణం చలించిపోయింది. నరాలు మరి బలహీనత వచ్చింది ఆయనకి, ప్రత్యేక వైద్యం చేయవలసి వచ్చింది. ఆ లక్షలాది నల్లని చేతులను చూశానన్నాడు. కడుపు లోపలికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మన కడుపు ఇక్కడ తింటున్న మూలంగా మనం మంచి మంచి కొండ కడుపులు వచ్చాయి. ఆనాడు కొండ కడుపుకి తినడానికే ఉందా? ఆనాడు తిండి ఉందా? 54 ఇండియాలో ఉందా? చెప్పండి, గట్టిగా చెప్పండి, ఉందా? లేదు. సభ 5 లక్షల మంది సభ. మీ దగ్గర డబ్బు ఉంటే ఇండియాకు పంపమన్నాడు ఆయన. ఎక్కడైనా మీకు పేదలు కనబడితే తప్పకుండా వాళ్ళని మీరు కనికరించండి. బహుశా మనకి అది మీరు ఎప్పుడు పేదలు కారు. కనుక ఆమె ఏం చేసింది? రాజు యొక్క భారీగా ఉండడానికి, ఆ రాణిగా ఉండడానికి ఆమె పోటీ పడింది. ఎలియాజరుతో వెళ్ళిపోవడానికి రిబ్కా 2 నిర్ణయాలు చేయాలి. మొదటి ఆజ్ఞ, నువ్వు నాతో రావాలన్నాడు ఎలియాజరు. రెండో ఆజ్ఞ, ఆమె తన పుట్టింటి వారితో చెప్పాలి, నేను వెళ్ళిపోతున్నాను ఆయనతో. నీకు వయసు వచ్చిన దానివి, నీకు అన్నీ తెలుసు అని చెప్పి మళ్ళీ తిరిగి అమ్మాయి మీద పెట్టారు. అయితే నేను ఎలియాజరుతో వెళ్ళిపోతున్నాను. చూసారా, ఆమె ఏం చేసింది? ఎలియాజరుతో ఇస్సాకుని పెండ్లి చేసుకోవడానికి వెళ్ళి ఒంటి కూర్చుంది. 10 ఒంట్లు 12 అని చెప్పాను, కానీ ఈ వర్తమానం ద్వారా 10 ఒంట్లు. మిగతా ఒంట్లు ఎందుకు తెచ్చుకున్నాడో మనకు తెలియదు. బహుశా మిగతా ఒంట్ల మీద ఆహారం తెచ్చుకుని ఉండొచ్చు, గడ్డి, వాటి తినే గడ్డిని, లేకపోతే ఆయన తాగే నీళ్లను, ఆయన తినే తిండిని మిగతా ఒంట్ల మీద వేసుకుని తెచ్చుకుని ఉండొచ్చు. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ ఇస్సాకి భారీగా ఉండడానికి ఆమె నీటి పరీక్షను ఎదుర్కొంది అన్నాడు. ఏ పరీక్షను ఎదుర్కొంది? 10 ఒంట్లకు నీళ్ళు పెట్టింది. ఒంటి నీరెక్కువ తాగుతుంది మామూలు పశువు కన్నా, ఒంటే నీరెక్కువ తాగుతుంది. ఆమె ఏమి నీటి పరీక్షను ఎదుర్కొంది. నీటి పరీక్ష అయిన తర్వాత రాజుకి రాణిగా చేయబడింది. ప్రతి వారు నీటి పరీక్ష ఎదుర్కోవాలి. నువ్వు రాజుకి రాణిగా చేయబోయే ముందు నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీటి పరీక్షను ఎదుర్కొంటావు. నీటి పరీక్ష ఇచ్చాడు దేవుడు.
అనేక సందర్భాల్లో నీటి పరీక్షలు ఉన్నాయి. వారు నీతీకరించబడి శుద్ధీకరించబడి ఆత్మీయ బాప్తిస్మం పొందినంత వరకు క్రీస్తు యొక్క సహవాసంలోనికి రాలేరు. ముందు నమ్మిన తర్వాత నీతీకరణమైంది, తర్వాత మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని రాజ్యాన్ని సంపాదించలేవు. అటు తర్వాత పరిశుద్ధాత్మక బాప్తిస్మము. ఈ మూడు అయిన తర్వాత దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తున్నారు. ఆయన భారీగా ఉండే అవకాశమును పొందుతూ ఉన్నారు. భార్య భర్తల సంబంధము శరీర సంబంధమైనది భూమి మీద ఉంటుంది. ఆత్మ సంబంధమైన బంధం గురించి మాట్లాడు. ఇది ఆత్మ సంబంధమైన బంధము. ఏ బంధం ఇది? భార్య అని పేరు తప్ప అది ఆత్మ సంబంధమైంది. భర్త అనే పేరు తప్ప అది ఆత్మ సంబంధమైంది. క్రీస్తు యొక్క సహవాసంలోనికి రాలేరు. నీతీకరణమో శుద్ధీకరణమో పరిశుద్ధాత్మ యొక్క ప్రవక్త చెప్పిన మూలంగా మేము చెప్పగలుగుతున్నాం. వాటి అర్థం చెప్పాడు కనుక మేము దాన్ని చెప్పగలుగుతున్నాం. మాకు సొంత కవిత్వాలు మనకి ఉండవు, సామర్థ్యములు జ్ఞానములు ఉండవు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. కనుకనే ప్రియులారా, కొంచెం సేపు విందాం. అయితే ఎస్తేరు సౌందర్య సాధనములన్నీ తిరస్కరించింది. బంగారమును తిరస్కరించింది, వెండిని తిరస్కరించింది, ఆభరణములను, రంగులను, అశ్లీల వస్త్రములను, ఎత్తుమడాల జోళ్లను. మనం సంఘానికి అది చెప్తాం. వెండితో రావద్దు, బంగారంతో రావద్దు, అలంకరింపబడి రావద్దు, రంగులతో రావద్దు. దేవునికి భారీగా ఉండాలని నువ్వు నిర్ణయం నీలో తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా డెడికేట్ చేసుకోవాలి, నువ్వు సమర్పించుకోవాలి. ఏం చెప్పానండి? ఎస్తేరు ఒక వధువు కావలసి ఉండెను. సంఘము దేవునికి ఒక వధువు కావలసి ఉండెను. వధువు విందుకి వెళ్ళబోతా ఉంది. దానికి ముందు వాక్యమిక విందును చేస్తా ఉన్నాడు. దానికి ముందు కంచములో నీకు ఒక విందును చేస్తా ఉన్నాడు. దానికి ముందు ప్రభురాత్రి భోజనం అని విందు చేస్తా ఉన్నాడు. ఆయన విందు ఇచ్చువాడాయన. ఆయన ఒక విందుకి వెళ్ళాడు. ఆయన ఒక విందుకి, మీకు విషయం చెప్పనా, ఆదామవ్వలకి ఏదైనా తోటలో పెళ్లి చేసి కనాను అనే ఊర్లో విందుకి వెళ్ళాడు ఆయన. వింటే ఉండండి వస్తుంది. ఎక్కడ చేశాడు విందు? పెళ్ళి ఎక్కడ జరిగింది? విందు ఎక్కడ జరిగింది? కానీ సకల జనుల నిమిత్తము కొండ మీద ఒక విందు చేశాడు. ఉదయకాలం చదివాను నేను. సకల జనుల నిమిత్తము మిద్దె మీద ద్రాక్షరసముతో విందు చేశాడంట. మూలుగుల్లోని కొవ్వుతో విందు చేశాడట. అర్థమవుతుందా? హల్లెలూయా. ఎక్కడ పెళ్లి జరిగింది? విందు ఎక్కడ జరిగింది? ఎక్కడ యెహోవా, ఎక్కడ యేసుక్రీస్తు, ఎక్కడ ఏదేని తోట, ఎక్కడ కనానులో పెళ్లి. అర్థమవుతుందండి? ఇక్కడ మాదిరి చూపించాడు. దేవుడి వివాహ వ్యవస్థను గౌరవించేవాడు. ఎవరిని? దేన్ని? ఖచ్చితంగానండి, వివాహ వ్యవస్థను గౌరవిస్తాడు ఆయన. అవివాహితులుగా ఉండకూడదు, వివాహితులుగా ఉండమన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు ఒక వధువుగా ఉండవలసి ఉంది అన్నాడు. ఎందుకంటే పోరాడి గెలిచింది. రాజుకి రాణిగా ఉండడానికి, ఆ రాణిగా ఉండడానికి లోక సంబంధమైన అలంకరణ ఆమె విసర్జించింది. ఆమె లోపల ఏదో ఉంది, అది చెడ్డది అని అనిపించి ఆ అలంకరణ అంతా ఏం చేసింది? విసర్జించింది. నీకు ఏ అలంకరణ లేదు, ఇంత అలంకరణతో ఉన్నావు, మమ్మల్ని ఎన్నుకుంటాడో, నిన్ను అసలు ఎన్నుకోవడని వాళ్ళు అనుకుని ఉండవచ్చు. కానీ ఆమె తన మీద తాను ఆధారపడలేదు, ఆమె దేవుని మీద ఆధారపడింది. నీ చిత్తమైతే ఈ రాజుకి నన్ను భార్యగా ఎన్నుకో ప్రభువా అని అడిగింది. నీ చిత్తమైతే నీ వధువుగా నన్ను ఎన్నుకున్నావు కనుక నీ కొనసాగే శక్తి సామర్థ్యము నీ రాకడ వరకు నీకు దయచేయి అని నువ్వు ప్రార్థించాలి. వారు యూదులనిగా ప్రార్థనా పరులు.
వారి నుంచే ప్రార్థన ప్రారంభమైంది, మన దాకా ప్రవేశించింది అది. అందుకని మన వాళ్ళు ప్రార్థించారు, పెదవ తెరవరు, బూతులు తెట్టి మనం వీధిలోకి వచ్చి, లేకపోతే అబద్ధాలు ఆడు మనం. మందు వేసినప్పుడు ఒకలాగా, మందు లేనప్పుడు ఒకలా ఉంటారు మగవాళ్ళు. మందు అయినప్పుడు రాముడు మంచి బాలుడిగా ఉంటాడు, మంది చూడు మంచి బాలుడు ఏమవుతాడు? చెడ్డ బాలుడు అయిపోతాడు. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ ఒకేలా ఉండాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? ఒకేలా ఉండాలి. ఆమె వధువుగా పోరాడింది, ఆమె పక్షముగా విందు చేయబోతా ఉన్నాడు. సామంత రాజులు కాదట, ఇప్పుడు ఆమె పక్షముగా దేశ ప్రజలకు ఏం చేయబోతున్నాడు? మన పక్షముగా దేవుడు పరలోకంలో ఏం చేయబోతా ఉన్నాడు? ఇప్పుడు భూమి మీద సంఘమునికి ఏం చేస్తున్నాడు? 3 రకముల విందు జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఇది వాక్యపు విందు. దీని తర్వాత భోజనపు, నెలకోసారి ప్రభురాత్రపు విందు. అది రాత్రి విందు, ఇది వాక్యపు విందు, అది భోజనపు విందు. మోడల్ చేసి చూపిస్తున్నాడా లేదా? ఒక విందు ఉందని రుజువు చేస్తున్నాడు దేవుడు. అది ఆత్మ సంబంధమైంది ఒకటి ఉంది అక్కడ. అది అన్నము పానము కాదు, పరిశుద్ధాత్మలే ఆనందం అంట. ఆనందంలో విందు. ఇక్కడ ఆత్మీయ కొద్దిపాటి తాకిడిలోనే సంఘం ఇంత ఆనందముగా ఉంటే, పూర్తి తాకిడిలో ఇంకా ఎంత ఆనందముగా ఉంటావు. అర్థమైందా? నా మాట అర్థమైందా? సంఘమే ఆత్మ తాకిడిలోనే, కొంచెంపాటి తాకిడి ఎంత ఆనందంగా ఉన్నప్పుడు, సంఘము పూర్తి పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు మునిగి తేలుతాం, ఇంకా ఎంత ఆనందముగా ఉంటుంది. ఆమె ఎలా ఉన్నదో ఆ రీతిగానే రాజు ఎదుటికి వెళ్ళకూడదు. ఆమె ఎలా ఉన్నదే సేమ్ అలాగే, ఏం అలంకరణ లేదు. కనుబొమ్మలు గీసి కొత్త బొమ్మలు పెట్టలేదు, రంగులు వేయలేదు. నిన్న ఒక అబ్బాయి పాపం తలకి ఏదో రంగు వేసుకొచ్చాడు, ఈ రంగు తప్పు అన్నాను. కాలు పాపం చిన్నగా చిట్లింది అక్కడ పడిపోతే, దానికి పెద్ద కట్టేశారు. ఈ రంగులు వేసుకోవద్దండి తలలకని చెప్పాను నేను. గమనేసేసాడు పాస్టర్ గారు. సరే, నాకు చాలామంది నేను వెళ్తూ ఉంటాను, నాకు రంగు వేస్తానంటాడు మా మంగళి. నేను అబ్బా వద్దు అబ్బా, ఇది ఎలా ఉంచని చెప్తాను. అది ఇంకా నన్ను అడగట్లేదు. అబ్బా రంగు ఎత్తే మీరు ఉంటారండి అంటాడు. రంగు ఎత్తే నేను ఉంటానంట అంటే ముసలోడు పడుచుడు అవుతాడా? ఏమండి అవుతాడు. అదేంటది? ఆ పడుచుతనం ఏంటది? నిలబడుతుంది అది. హల్లెలూయా. ఇప్పుడు ఇలా పడుచోళ్ళు అంటాం, మీరు వీళ్ళకన్నా కొంచెం పెద్దోళ్ళు, మీకన్నా పెద్దోళ్ళు నేను. రంగేసినంతరాన్ని ముసలోళ్ళని పడుచోళ్ళని చేయలేము. దేవుని స్తోత్రములు కలుగుగాక. హల్లెలూయా. ఎస్తేరు ఆయన ఎదుటికి వచ్చినప్పుడు రాజు యొక్క దయని పొందిందటండి. రమ్మంటున్నారు 1 by 1 రాజు ఎదుటి నుంచి వెళ్ళాలి. రాజే నిర్ణయించేవాడు తనకు భార్యగాను. అంతే. ఆ దండం ఆమె వైపు చూపించేది, ఆ దండము ఆమె వైపు చూపబడింది. ఈమెను నాకు భార్యగా చేయండి అంటే అంతే. ముందు సగం మంది వెళ్ళిపోయారు, ముందు 1000 మంది వెళ్ళిపోయారు, వెనకాల ఇంకో 1000 మంది ఉన్నారు అనుకో. ఏమనే రాణిగా ఎన్నికైపోయింది అన్నారు అంతే. ఎస్తేరు కిరీటము సంపాదించుకుంది. చూసారా? ఆమె రాజు యొక్క రాణిగా ఉండడానికి అంతఃపురమునకు కొనిపోబడినది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. తన అన్నదమ్ములు కలుసుకోవడానికి యోసేపు ఏం చేశాడు తెలుసా? తన భార్యను అంతఃపురంలో ఉంచాడు. ఆమె అన్యురాలు. ఇప్పుడు అర్థమైందా? ఆమె ఎవరు? ఇప్పుడు మనల్ని అంతఃపురము అంటే పరదేశంలో ఉంచి తన సహోదరులను యోసేపులే కలుసుకోవడానికి యేసుక్రీస్తు యూదుల మధ్యకి వెళ్తాడు. మళ్ళీ ఎక్కడ ఉంచుతాడు? యోసేపు తన అన్యభార్యను అన్యవధుని ఎక్కడ ఉంచాడు? అప్పుడు ఎవరిని కలుసుకోవడానికి వచ్చాడు? యేసుక్రీస్తు తన ఎవరిని కలుసుకోవడానికి రాబోతున్నాడు. అప్పుడు మనల్ని ఎక్కడ ఉంచుతాడు? అర్థం చేసుకోండి. వాక్యం ఎప్పుడు తప్పిపోదు. మనం 3.5 ఏళ్ళు అక్కడ ఉంటాం, వాళ్ళ కోసం ఆయన అక్కడికి మనల్ని అంతఃపురంలో ఉంచబోతా ఉన్నాడు.
యోసేపు తన భార్యను అంతఃపురములో ఇచ్చాడు. ఆ భార్య అన్యవధువు, మనం అన్యవధువై ఉన్నాం. యోసేపు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నాడు. తన సహోదరులను కలుసుకుని రక్షించకుండా ఉండలేడు. తన స్వజనులను రక్షించకుండా. అది హల్లెలూయా. అయిపోయింది, కొంచెంసేపు విందాం. కనుక వెంటనే వెళ్ళి రాజకిరీటమును ఆమె తలపై ఉంచమని ఆజ్ఞాపించబడింది. వెంటనే ఏమి జరిగింది? రాజకిరీటమును ఆమె తలపై ఉంచమని ఆజ్ఞాపించబడింది. ఇప్పుడు అదేమంటారు, విశ్వసుందరిని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ఆ పదవి ఒక్క ఏడాది ఉంటుంది. ప్రతి సంవత్సరము విశ్వసుందరి యొక్క కిరీటం పెడతారు. అదే ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత ఆమె ఏం చేయాలి? ఆ కిరీటాన్ని ఇచ్చేయాలి, నిర్వాహకులకి ఇచ్చేయాలి. మళ్ళీ ఎన్నికైన మీద దాన్ని పెడతారు. ఇప్పుడు అర్థమవుతుందా? అది టెంపరీ. కానీ ఇక్కడ రాణి యొక్క కిరీటము శాశ్వతమైనది. అది ఆ కిరీటము శాశ్వతమైనది. ఆమె కోల్పోయింది, ఈమె సాధించింది. యూదులు ఈ వర్తమానమును, ఈ క్రీస్తుని కోల్పోయారు, ఈ అన్యవధువు సాధించింది. ఇది శాశ్వతమైనది. అది యూనివర్స్ మిస్ అది కాదు. సంవత్సరం తర్వాత మళ్ళీ ఏం చేయాలి? కిరీటం నిర్వాహకులకి, మళ్ళీ ఇంకొక ఆమె ఎన్నిక అవుతుంది అక్కడ. మరి ఆమె చెప్పండి ఏమన్నాను? ఆమెకు పెట్టాలి. ఈ పాత ఆవిడ ఏమవుద్ది? మాజీ అయిపోతుంది. ఎస్తేరు శరీర శుద్ధిని, ఆత్మశుద్ధిని కలిగి ఉంది. చూడండి, మనకి 5 రకాల శుద్ధీకరణలు ఉంటాయి. శరీర శుద్ధి, ఆత్మశుద్ధి, వస్త్రాలు శుద్ధి, పాత్రలు శుద్ధి, ఇల్లు శుద్ధి. అర్థం చేసుకోండి. వస్త్రాలు శుద్ధి లేకుండా ఉతకకుండా వేసుకుంటావా? మరి దాన్ని ఏమన్నారు? సరే, స్నానం లేకుండా ఉండగలవా? అప్పుడు ఎన్ని శుద్ధులు అయ్యాయి? ఎవడు ఆత్మశుద్ధి, అది ఎన్నోది? పాత్రలు. ఇప్పుడు అర్థమవుతుందా? అదే ఇల్లు. ఈ శుద్ధీకరణలు లేకుండా ఒక ఇల్లాలు ఉండగలదా? ఆమె ఏ శుద్ధి కలిగి ఉంది? శరీర శుద్ధిని, ఆత్మశుద్ధిని కలిగి ఉంది. 4 శరీర శుద్ధులు, ఒక ఆత్మశుద్ధి. అవునా? ఇప్పుడు మనము ఆత్మశుద్ధిని కలిగి ఉండాలి. శరీరమును కూడా శుద్ధీకరణగా ఉంచుకోవాలి. ఎక్కువగా జుట్టు పెరగకుండా, ఆడవాళ్ళ జలపాలు పెట్టుకోకుండా, సరైన దేవునికి ఇష్టమైన రీతిలో మనం ఉండాలి. ఎప్పుడు స్నానం చేయాలి అప్పుడే స్నానం చేయాలి. ఎప్పుడు ఉతికిన బట్టలు కట్టుకో, శుభ్రపరచబడే ఇంట్లో, శుభ్రపరచబడని గిన్నెల్లో. ఎందుకంటే ఇది దేవుని ఇల్లు. ఇది ఇష్టానుసారమైన తినేయటం, ఇష్టమైన మానేయటం కాదు. తినేదానికి ప్రార్థన చేసి పరిశుద్ధపరచుకుని తినాలి. ఇవ్వబడిన బట్టలు. మనలాగా అందరూ ఉన్నారని మీరు అనుకోవద్దు. లోకంలో ఎన్నో హీనతలు ఉన్నాయి. అన్నం లేనివారు, వస్త్రాలు లేనివారు, ఇళ్ళు వాకలు లేనివారు, ఆరోగ్యం లేనివారు, ఆదాయం లేనివారు కోకలకు ఉన్నారు. నీ దేవునికి నువ్వు ప్రార్థించినప్పుడు, ఎప్పుడైతే నీవు దేవునికి భారీగా ఎన్నిక చేయబడి ఆ యొక్క వరుసలోనికి వచ్చావో, ఆయన భారీగా పిలవబడుతున్నావో, సమస్తము నీకు ఇవ్వబడతాయి. 7 నపుంసకులు ఇస్తాడు ఒక రాణికి. మనకి దేవదూతలు ఇచ్చాడట. ఏం చేసాడు? వధువుకి ప్రతి వ్యక్తికి దేవదూతలు ఇవ్వబడ్డారు. ఆ దేవదూతలు నీకు కనబడరు, దేవుడు నీకు కనబడ్డు, పరిశుద్ధాత్మ నీకు కనబడదు. కనుక నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్వము. ఆమె శరీర శుద్ధిని చేసుకుంది. నేను గుజరాత్ వెళ్ళానండి. వెళ్ళిన 3 రోజులు స్నానం లేదు. ఒకసారి 25-30 ఏళ్ళు అవుతుంది. అక్కడ స్నానమో లేదు. మొత్తం అంతా నేను ఎలాగన్నాను రకంగా ఉన్నాను. అలాగే నేను ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ పాస్టర్ గారు దేవుని మాటలు, నేను పరిశుద్ధుని, మీరు నువ్వు పరిశుద్ధులైన అని వాక్యం వచ్చింది. అప్పుడు ఇంటికి వచ్చి నేను నీళ్లు పట్టుకుని ఎక్కడో స్నానం చేశాను. అర్థమవుతుందా? ఆమె హల్లెలూయా. దేవుడు మాట్లాడేవాడు. ఆమె శరీర శుద్ధిని కలిగి ఉంది. లోకము శరీర శుద్ధిని కలిగి ఉంది, ఆత్మశుద్ధిని కలిగలేదు. ఆత్మ కుళ్ళిని కలేబారాలో ఉన్న పురుగులతో నిండి ఉంది. కానీ శరీరం చూస్తే తెల్లని బట్టలు,
అనేక రకముల సువాసనలు, అవునా, అనేక రకముల అలంకరణలతో ఏముంది, శుద్ధిని కలిగి ఉన్నారు. కానీ ఆత్మ ఏమైందే, దానికి శుద్ధి లేదు. హృదయ శుద్ధి గలవారు ధన్యుల వారు దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేకుండా నువ్వు దేవుని చూడలేవు. రాకడలో ఆయన్ని ఎదుర్కొనలేవు, రాకడలో ఆరోహణం కాలేవు, రాకడలో ఆయన చూడలేవు. అందుకనే హృదయ శుద్ధికి మా యొక్క వర్తమానం ఏం చేస్తుంది, ప్రాధాన్యతనిస్తుంది. ఒకరోజు బట్టలు ఉతుక్కోమని మాసిన బట్టలు నువ్వు వెళ్ళే పర్లేదు, ఒక రోజు గిన్నె కడుక్కోకపోయినా పర్లేదు, ఓ రోజు ఇల్లు తొడవకపోయినా పర్లేదు, ఓ రోజు నువ్వు స్నానం చేయకపోయినా పర్లేదు. నువ్వు శరీర శుద్ధి కాదు నువ్వు ప్రాధాన్యత ఇచ్చేది, నువ్వు ఆత్మశుద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకనే జాన్ వెస్లీ ఖచ్చితంగా చెప్పాడు దేవుడు, ఆ వర్తమానం చెప్పాడు అతను, హృదయ శుద్ధి గలవారిని దేవుడిని చూస్తారు, అదే అతని వర్తమానం. మాటల్లో ఉదరత ఏంటి, నీతిమంతుడి విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఈ చివరి వర్తమానం ఏంటి, పరిశుద్ధాత్మను పొందని వాడు నిత్య జీవమును పొందలేడు, తిరిగి జన్మించిన వాడు నిత్య జీవమును పొందలేడు, మారు మనసు పొందని వాడు నిత్య జీవమును పొందలేడు. దేవుడు వాక్యమును దీవించును గాక. లేచి నిలబడదాం.